హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ ది ఎస్ఓపి పిఓఎస్ చూసుకోండి. ఇప్పుడు కానోనికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎస్ఓపి అండ్ పిఓఎస్ గురించి నేర్చుకుందామండి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్లో 3 ఇన్పుట్స్ ఉన్నాయండి. సో ఇన్పుట్స్ ఏమున్నాయండి, మనకు ఏబిసి అనే ఇన్పుట్స్ ఉన్నాయి. పాసిబిలిటీస్ ఏముంటుందండి, 2 power 3 అంటే 8 పాసిబిలిటీస్, అంటే 0 to 7. సో 0 1 2 3 4 5 6 7 ఇవి పాసిబిలిటీస్ అండి. సో ఈ మనం 8 పాసిబిలిటీస్ రాస్తున్నాం. జస్ట్ ఇక్కడ అవుట్పుట్ ఎగ్జాంపుల్ అనేది ఏదో ఒక ర్యాండమ్ అవుట్పుట్ తీసుకుంటుందండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ కోసం. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటండి, F1 ఇవి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫార్మాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎస్ఓపిలో రాస్తున్నాం అనుకోండి, రైట్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే, ఎస్ఓపి అనేది అవుట్పుట్ 1 ఉన్నప్పుడు మాత్రమే రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే, F1 అనే అవుట్పుట్ ఫంక్షన్ లో 1 ఉండేదానికి మాత్రమే మనం ఎస్ఓపిలో కెనోనికల్ ఫామ్ అనేది రాస్తాం, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ రాస్తాం, రైట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 0 ఉందనుకో, దానికి మీరు ఆన్సర్ రాయాలంటే పిఓఎస్ లో రాయాలనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు ఎస్ఓపి ఏముందండి, ఇక్కడ 1 ఉంది, రైట్. సో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, 0 ఉంటే ఎస్ఓపిలో ఏమని రాస్తాం, ఏ బార్. 1 ఉంటే ఏమని రాయాలండి, ఏ అని రాయాలి. ఇప్పుడు 0 0 0 ఉంది కదా, అంటే 0 0 0 ఉంటే ఏమని రాస్తాం, ఇక్కడ ఏబిసి వాల్యూ ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 1 అనేది ఈ ఇన్పుట్స్ వల్ల వచ్చింది కాబట్టి ఆ ఇన్పుట్ వాల్యూ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0, రైట్. ఎస్ఓపిలో 0 అంటే ఏ కాంప్లిమెంట్ కదా, ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్. ఎందుకు ఇంటూ వచ్చిందంటే ఎస్ఓపి అనేది ప్రోడక్ట్ టర్మ్, రైట్. సో ప్రోడక్ట్ టర్మ్ అంటే మనం ఏమంటాం, మిన్ టర్మ్ ఈస్ ఏ ప్రోడక్ట్ టర్మ్ ఇన్ ది ఎస్ఓపి, రైట్. సో ఇది రాసుకున్నాండి, ఏ బార్, బి బార్, సి బార్. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్ఓపి ఫంక్షన్ ఏంటంటే, ఎస్ఓపి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ అవుట్పుట్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏముందంటే, ఏ బార్ 1 ఉంటే బి, 0 ఉంటే కాంప్లిమెంట్ సి బార్. సో దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదా, ఓన్లీ 1 ఉన్న వాటికి ఎస్ఓపి రాస్తామండి, ఏ బి బార్ సి బార్. ఇది ఏ బి బార్ సి బార్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదండి, ఇది ఏ బి సి. అంటే 1 1 1 ఉంటే ఏమని రాస్తామంటే, 1 ఉంటే నార్మల్ వేరియబుల్ కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏబిసి. సో ఏబిసి అంటే ఏంటండి, దిస్ ఈజ్ ద వాల్యూ, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే దీన్నే మళ్ళీ నేను ఇక్కడ యాస్టేజ్గా రాస్తున్నా మీకు అండర్స్టాండింగ్ కోసం. ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బిసి బార్ ప్లస్ నెక్స్ట్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏబిసి. ఏ బార్ అంటే ఏంది, ఎస్ఓపిలో 0, ఇది 0, ఇది 0, 0 0 అంటే ఏంటండి 0, రైట్. అంటే మిన్ టర్మ్ ఏమొచ్చింది మనకు 0 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇదేందండి 0 1 0, 0 1 0 అంటే ఏంటండి 2. నెక్స్ట్ 1 0 0, 1 0 0 అంటే ఏంటండి 4 డెసిమల్ నంబర్. నెక్స్ట్ 1 1 1 అంటే ఏంటండి 7. సో ఇవి మిన్ టర్మ్స్ అంటే ఏంటండి ఇవి, అంటే M0, నెక్స్ట్ దీనికి M2, దీనికి M4, దీనికి M7. మనం మిన్ టర్మ్స్ అంటే ఏంటండి ప్రోడక్ట్ టర్మ్. ఈ ప్రోడక్ట్ టర్మ్ అన్ని మనం ఏం చేస్తాం, సపోజ్ ఇదొక ప్రోడక్ట్ టర్మ్, ఇదొక ప్రోడక్ట్ టర్మ్ ఉందండి. ఈ ప్రోడక్ట్ టర్మ్స్ అన్ని మనం ఏం చేస్తాం, అడిషన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం సమ్మేషన్ అనేది రాయాలి దేంట్లో, ఎస్ఓపిలో. ఎందుకంటే ఈ ఆల్ ప్రోడక్ట్ టర్మ్స్ వీఆర్ గోయింగ్ టు యాడెడ్ టుగెదర్, రైట్. సో అందుకని ఇక్కడ సమ్ టర్మ్ అనేది రాస్తాం, ఈ సిగ్మా అనేది సమ్ టర్మ్, రైట్. సో ఇది ఆన్సర్, రైట్. సో ఇదే ప్రాబ్లంకి మీరు పిఓఎస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తారండి, ట్రై చేయండి. పిఓఎస్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ 0 ఉన్నప్పుడు మనం పిఓఎస్ రాస్తామండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాన్ కెనోనికల్ టు ది కెనోనికల్ ఫామ్ కన్వర్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిండండి, F1 ఆఫ్ ఏ బి సి ఈక్వల్ టు ఏబి ప్లస్ సి, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ ఎస్ఓపిలో ఉందా లేదా ఫస్ట్ పాయింట్ చెక్ చేయండి. స్టాండర్డ్ ఫార్మేట్లో ఉందా, ఇది లేదు. ఎందుకు లేదు, 3 వేరియబుల్స్లో ఎక్కడ ఏ ప్రోడక్ట్ టర్మ్లో కూడా 3 వేరియబుల్స్ లేవు. ఇక్కడ మిస్సింగ్ ఏంది, సి ఆర్ సి బార్. ఇక్కడ మిస్సింగ్ ఏంది, ఏ మిస్సింగ్ యాజ్ వెల్ యాజ్ ది ఏ బార్ అన్న మిస్సింగ్, బి బార్. సో దీనికి ఏమని రాయాలండి ఆన్సర్, ఇక్కడ ఏబి సి ప్లస్ సి బార్ ఈస్ మిస్సింగ్, ప్లస్ ఇక్కడ సి అంటే ఏం మిస్సింగ్ అండి, ఏ ప్లస్ ఏ బార్. నెక్స్ట్ ఇంకొకటి ఏమై ఉంటుంది, బి ప్లస్ బి బార్ అనేది మిస్సింగ్ టర్మ్. సో దీన్ని మనం సాల్వ్ చేసినట్టుగా ఇంతకు ముందు క్లాస్లో చెప్పినట్టుగా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఇది వచ్చింది, రైట్. సో ఆన్సర్ ఏమొచ్చిందండి మనకు, ఇది వచ్చింది. సో దీనికి ఆన్సర్లో మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా, 1 1 0, 1 1 0 అంటే ఏంటండి, సో ఆన్సర్ వచ్చి మిన్ టర్మ్ 6, అంతే కదా. 1 1 0 అంటే మిన్ టర్మ్స్ ఏంది 6. నెక్స్ట్ 1 1 1 అంటే ఏంటండి 7, ఇది 7. నెక్స్ట్ 1 0 1, 1 0 1 అంటే ఏంటండి 5. నెక్స్ట్ 0 1 1, సో 0 1 1 అంటే ఏంటండి 3. నెక్స్ట్ 0 0 1 అంటే ఏ బార్ ఉంటే 0,
నార్మల్ వేరియబుల్ ఉంటే 1 దేంట్లో ఎస్ఓపి ఫంక్షన్లో. ఇప్పుడు 001 అంటే 1 రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు, ఈ మిన్ టర్మ్స్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఎస్ఓపి ఆన్సర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతాడండి. సో ఇదే ప్రాబ్లం ఇచ్చినప్పుడు దీనికి పిఓఎస్లో కెనోనికల్ ఫామ్లో రాయమంటాడు, అంటే పిఓఎస్లో కెనోనికల్ ఫార్మాట్లో రాయమంటాడు. సో ఇప్పుడు కెనోనికల్ ఫార్మాట్లో రాయమంటే ఏం చేస్తాం, ఇది ఎట్లానో ప్రోడక్ట్ టర్మ్స్, మనకు కావాల్సింది సమ్ టర్మ్స్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏంటంటే కాంప్లిమెంట్ రిలేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏంటంటే కాంప్లిమెంట్ రిలేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు, అంటే వాడు ఏమని ఇచ్చిండంటే f1 of a, b, c ఈక్వల్ టు మిన్ టర్మ్స్ ఆఫ్ 1, 3, 5, 6, 7. మిన్ టర్మ్ అంటే ఏందండి, రైట్. సో మిన్ టర్మ్ అంటే ప్రోడక్ట్ టర్మ్, అంటే ఇవన్నీ ప్రోడక్ట్ టర్మ్స్, వీటిని యాడ్ చేసి దీన్నే మనం ఏమంటామంటే ఎస్ఓపి. మీకు ఇక్కడ కానీ సమ్ కనబడిందంటే అది ఏంటంటే ఎస్ఓపి ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఇచ్చి దీనికి పిఓఎస్ ఆన్సర్ కనుక్కోమని అనుకోండి, మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏంటంటే కాంప్లిమెంట్. అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ఓపిలో ఉంటే పిఓఎస్లో ఉండదు, పిఓఎస్లో ఉంటే ఎస్ఓపిలో ఉండదు. సింపుల్ పాయింట్. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఇప్పుడు ఇది ఎస్ఓపి అయినప్పుడు పిఓఎస్ ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ అండి. ఇప్పుడు 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, 3 ఇన్పుట్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి కదా. ఏమేమి ఉండొచ్చు, 0 కానీ 1, 2, 3, 4, 5, 6, 7 ఉండొచ్చు కదా. ఆల్రెడీ ఎస్ఓపిలో ఏముంది అంటుండో 1 ఉంది అంటుండు. సో ఈ 1 అనేది తీసేయి. నెక్స్ట్ 3 ఉందంట, 3 తీసేయి. నెక్స్ట్ 5 ఉందంట, 5 తీసేయి. 6 తీసేయి, 7 తీసేయి. ఇంకా మిగిలింది ఏంది, 0, 2, 4. ఇవంటి ఏందండి సమ్ టర్మ్స్. దేనికి, పిఓఎస్కి. సమ్ టర్మ్స్ని మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇది పిఓఎస్ ఆన్సర్. వచ్చిందా పిఓఎస్ ఆన్సర్? ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలండి, రైట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ప్రాబ్లం అనేది ఇలా ఉందండి. సో కన్వర్ట్ ది కెనోనికల్ ఫార్మ్ f of a, b, c ఈక్వల్ టు 1357 ఇంటూ పిఓఎస్ కెనోనికల్ ఫార్మ్. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పండి. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 3. అంటే ఏం పాసిబిలిటీస్ ఉంటాయి, 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఆల్రెడీ ఎస్ఓపిలో ఏమున్నాయంట, ఇది ఉంటే అది మీనింగ్ ఏంటంటే ఎస్ఓపి. ఏమున్నాయంట, 1 ఉందంట, 3 ఉందంట, 5 ఉందంట, 7 ఉందంట. ఇంకా మిగిలిన ఆన్సర్ ఏంటండి 0, 2, 4, 6. ఈ విధంగా రాసుకోవాలి, రైట్. సో ఒకవేళ ఇలా ఇచ్చింది అనుకోండి, f of a, b, c ఈక్వల్ టు సంథింగ్ ఏబిసి బార్ ప్లస్ ఏబి ఇచ్చింది అనుకోండి. సో ఇది ఏ ఫార్మేట్ అండి, ఇది ఏ ఫార్మేట్, ఇది ఎస్ఓపియా పిఓఎస్ఆ? ఇది వచ్చి ఎస్ఓపి. ఎస్ఓపిలో స్టాండర్డ్ ఫార్మేటా, నార్మల్ ఫార్మేటా? నార్మల్ ఫార్మేట్. ఎందుకు నార్మల్ ఫార్మేట్, ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ టర్మ్లో 3 వేరియబుల్స్ అనేవి లేవు. ఇది ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 వేరియబుల్స్ లేవు. అంటే ఈ ప్రాబ్లం ఇచ్చి వాడు కెనోనికల్ పిఓఎస్ కనుక్కోమని అనుకోండి. ఎలా కనుక్కుంటాం, ఇదేమో ఎస్ఓపి, అది కూడా స్టాండర్డ్ ఫార్మేట్లో లేదు, కానీ అవుట్పుట్ అనేది కెనానికల్ పిఓఎస్లో కనుక్కోమంటుండు. ఇక్కడ సింపుల్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఓపికి పిఓఎస్కి ఏంటంటే కాంప్లిమెంట్ రిలేషన్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎస్ఓపిలోనే సాల్వ్ చేద్దాం, లాస్ట్ ఆన్సర్ కనుక్కున్న తర్వాత దానికి కాంప్లిమెంట్ రిలేషన్ పర్ఫామ్ చేస్తే మనకి పిఓఎస్ వచ్చేస్తుంది కదా. అంటే ఇచ్చిన ప్రశ్న అనేది ఎస్ఓపిలో ఉన్నా కానీ మనం పిఓఎస్లో ఆన్సర్ ఏ విధంగా కనుక్కుంటామో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిఓఎస్ కనుక్కోవాలన్నా కానీ స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ ఎస్ఓపిలోనే రాద్దాం. అంటే ప్రాబ్లం అనేది ఎస్ఓపిలోనే సాల్వ్ చేద్దాం, ఫైనల్గా దాన్ని ఎస్ఓపి నుంచి పిఓఎస్ కన్వర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏముందండి, ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్లో ఏమీ లేదు, రైట్. సో ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏముందండి, సి కానీ సి బార్ కానీ. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, ఏబిసి బార్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి బార్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది రిపీట్ అవుతుంది కదా. సో ఒక్కసారి రాస్తాం, ప్లస్ ఏబిసి. ఇది ఆన్సర్, ఏది స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ ఎస్ఓపికి, రైట్. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటండి ఏ అంటే ఏంటండి, 1 or 0. ఎస్ఓపిలో 0 ఉంటే ఏ బార్ అని రాస్తాం, 1 ఉంటే అని రాస్తాం కదా. సో ఏ అంటే ఏంటంటే 1, బి అంటే 1, సి బార్ అంటే 0. నెక్స్ట్ ఈ వాల్యూ ఏంటంటే 1, 1, 1. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 7, ఇక్కడ మీనింగ్ ఏంటంటే 6. అంటే మిన్ టర్మ్స్ ఏమేమి వచ్చినాయి మనకు 6, 7 అనేవి వచ్చినాయి. ఇది ఏ ఫంక్షన్ అండి, ఎస్ఓపి ఫంక్షన్, రైట్. సో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, f of a, b, c 3 ఇన్పుట్స్ వచ్చినాయి.
రైట్. సో ఇప్పుడు వాడు అడిగింది కెనానికల్ పిఓఎస్, అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఉన్నింది ఎస్ఓపిలో. ఇప్పుడు కెనానికల్ పిఓఎస్లో రాయాలంటే ఏం రాయాలి, మనకు రిలేషన్ తెలుసు కాంప్లిమెంట్ అని. అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 0 1 2 3 4 5 6 7. సో ఆల్రెడీ ఏమున్నాయంట, 6 7 ఉన్నాయంట. సో మిగిలినటివి ఏంది 0 1 2 3 4 5. సో ఆన్సర్ ఏంటండి, దిస్ ఈజ్ ది కెనానికల్ ఫార్మేట్ ఆఫ్ ది పిఓఎస్ అండి. రైట్. సో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తానండి, దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి మీరు కమెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది చెప్పండి అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇలా ఉందండి. సో దీనికి నాకు ఆన్సర్ ఏం కావాలంటే కెనానికల్ ఫార్మ్ ఆఫ్ ది ఎస్ఓపిలో కావాలండి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారండి, ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్మేట్లో ఉంది కాబట్టి సో మనకి దీనికి ఆపోజిట్ వాల్యూస్ రాసుకొని ఫస్ట్ పిఓఎస్ఏ కనుక్కొని పిఓఎస్కి ఎస్ఓపికి కాంప్లిమెంట్ రాసిందంటే మీకు కెనానికల్ ఫార్మ్ ఆఫ్ ది ఎస్ఓపి వస్తుంది. సో ట్రై చేయండి, ట్రై చేసి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి అండి. రైట్. సో ఐ హోప్ మీకు ఏ విధంగా ఎస్ఓపి నుంచి పిఓఎస్ కన్వర్ట్ చేయాలి, పిఓఎస్ నుంచి ఎస్ఓపి కెనానికల్ ఫార్మ్స్ స్టాండర్డ్ ఫార్మ్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ గైస్.